తెలంగాణలోని ఆ నియోజకవర్గ కాంగ్రెస్లో మీటింగ్ అంటేనే నేతలు కార్యకర్తలు భయపడిపోతున్నారు. లీడర్ల మధ్య ఉన్న గ్రూపుల గొడవలతో కేడర్ కుర్చీలతో కొట్టుకుని తలలు పగలగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యక్ష దాడులు, పరస్పర ఘర్షణలతో సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. లోకల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రికి అస్సలు పొసగడం లేదు. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఎవరా ఎమ్మెల్యే? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మీటింగ్ అంటేనే నేతలు, కార్యకర్తలు భయపడే పరిస్థితి ఉంది. సమావేశం పెడితే ఎన్ని కుర్చీలు విరుగుతాయో, ఎవరి తలలు పగులుతాయో, కాళ్లు విరుగుతాయో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ లోని వర్గపోరే ఇందుకు కారణం. పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఒక వర్గం ఎమ్మెల్యే మందుల సామేలతో ఉంటే, మరో గ్రూపు మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి వెంట నడుస్తోంది. కొంతకాలంగా రెండు వర్గాల మధ్య మాటల మంటలు, గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా రచ్చ రాజకీయాలు రొటీన్ గా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సామేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈయన రాకను లోకల్ హస్తం క్యాడర్ తో పాటు నియోజకవర్గంపై పట్టున్న ఉమ్మడి జిల్లా సీనియర్ నేతలు స్వాగతించి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇంతవరకు బాగానే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలలకే ఎమ్మెల్యే సామేల తీరుపై మొదలైన వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. ముందుగా అరవపల్లి మండల హస్తం పార్టీ క్యాడర్ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా మారింది. ఆ తర్వాత నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఈ నెలలోనే సూర్యాపేటలో జరిగిన జిల్లా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. తమను పట్టించుకోవడం లేదన్న తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు ప్రసంగాన్ని పార్టీ సీనియర్లు, కార్యకర్తలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేయడం రాజకీయ రచ్చకు కారణమైంది. ఇటీవల అరవపల్లి మండలం జాజిరెడ్డిగూడెంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రారంభానికి ముందే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 2 కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికి కాలు విరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటోను చిన్నదిగా ముద్రించడంపై సామేలు వర్గం అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదలైన వివాదం చినికి గాలివాన చందంగా మారింది. దీంతో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి, శాసనసభ్యుడు మందుల సామేలు ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాట వార్ సీన్ ను తలపించింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, శత్రునాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న భేటీ వేదిక దగ్గరకు రాకుండానే సమావేశాన్ని రద్దు చేశారు. ఎమ్మెల్యే సామేలు తనతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికే పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక జరుగుతోంది. దీంతో మొన్నటి వరకు పరస్పర విమర్శలకు పరిమితమైన నేతలు ఇప్పుడు ప్రత్యక్ష దాడులకు దిగటంతో రచ్చరంబోలా అవుతోంది. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో గ్రూపుల మధ్య గొడవలు, ఘర్షణలు ఇదే విధంగా కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2004 తర్వాత 2023లోనే తుంగతుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. కానీ ఇక్కడి నేతల తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా లేవని పార్టీ నేతలే అంటారు. తుంగతుర్తి హస్తం పార్టీలో నెలకొన్న ఈ పరిస్థితిని టీపీసీసీ ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.